ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రా పెద్ద బొట్టమ్మ, చూడు. పెద్ద బొట్టమ్మ, నీకే హాని తలపెట్టని పోలీస్ అన్నని కాటేశావు. క్షమించయ్యా, నా కళ్ళల్లో కారం కొట్టిందన్న కోపంతో సుమనని కాటేద్దాం అనుకున్నాను. మిమ్మల్ని అడ్డుగా పెట్టి తను బతికిపోయింది. ఎలా ఉంది గుంటూరు మిర్చి? చెప్పవే, గుంటూరు మిర్చి, బందర్ లడ్డు, కాకినాడ కాజా, ఇలా చెప్పుకుంటూ పో. కళ్ళల్లో కారం కొట్టింది కాక మళ్ళీ గొప్పలు చెప్పుకుంటున్నావు. అతయ్య, ఇప్పుడు చర్చించుకునేంత టైం లేదు. ముందు ఇన్స్పెక్టర్ గారిని కాపాడుకోవాలి. పెద్ద బుట్టమ్మ, విషం పీల్చి పారే. కారం పడి కళ్ళే కనపడట్లేదు, విషం ఎలా పీల్చగలుగుతుంది? పీలుస్తాను. పాములకి కాటేయడమే కాదు, కాపాడడం కూడా తెలుసు మమ్మీ. అయితే ఆలస్యం దేనికి? కానివ్వు పెద్ద బొట్టమ్మా. ఒక్క నిమిషం అమ్మా. పెద్దమ్మ, ఎక్కడికి వెళ్తున్నావు? గాయత్రి దేవమ్మ వస్త్రం కావాలి. మా అమ్మ చీరనా? నేను తీసుకొస్తానుండు. లేదు హాసిని, నేనే వెళ్ళాలి. చీర గాని ఇంకే వస్త్రమైనా గాని అది గాయత్రమ్మ తల మీద తాకి ఉండాలి. అప్పుడే తలకెక్కిన విషయాన్ని కూడా లాగేయగలను. మంట తగ్గక కళ్ళు తెరవలేకపోతున్నావు, ఎలా వెళ్ళగలుగుతావు? వెళ్తాను బాబు. తలను తాకిన వస్త్రం ఉంటే దాని వాసన ద్వారా గ్రహించగలను. నాకెవరి సాయం అక్కర్లేదు, తీసుకొస్తాను. జాగ్రత్త. అలాగేనమ్మా. కింద పడి బుర్ర బద్దలు కొట్టుకుని వస్తుంది చూడండి. తలను తాకిన వస్త్రం అంటే ఏ చీర తీసుకొస్తుంది? అన్నా, కొంచెం ఓపిక పట్టన్నా, పెద్ద బొట్టమ్మ వచ్చేస్తుంది. ఇలా వచ్చింది, అలా వెళ్ళింది. మళ్ళీ వస్తుందా రాదా? పెద్ద బొట్టమ్మ మాట తప్పదు. అదిగో తను వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.